హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ అతికించుకొని అయితే నేను పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ని అక్కడ షోల్డర్ దగ్గర నుంచి మొదటి టక్స్ వరకు 2.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఉక్సుల బెల్ట్ దగ్గర నుంచి 2.5 ఇంచులు తీసుకొని దాన్ని అయితే 1 ఇంచు పట్టుకొని మొదటి టక్స్ వేసుకోవాలి. అలా మొదటి టక్స్ వేసుకోవడం వల్ల మనం షేప్ అనేది కొంచెం క్రాస్ అక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకొని క్రాస్గా పట్టుకోవాలి మొదటి టక్స్. అలా తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. షేప్ కరెక్ట్గా ఉంటేనే ఎవరికైనా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. దీనికి కూడా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని క్రాస్గా మొదటి టక్స్ వేసుకోవాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇది కూడా మళ్ళా ఉక్సుల బెల్ట్ దగ్గర నుంచి మొదటి టక్స్ పట్టుకొని ఖర్చుల కోసం కొంచెం విడిసి ఉక్సుల బెల్ట్ దగ్గర మనము స్టిచ్చింగ్ 1 పాదంతో 2.5 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేవి కరెక్ట్ వస్తుందన్నమాట. అక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అంతా నీట్గా అర్థమవుతుంది. బిగినర్స్ కోసం చెప్తున్నాను, నీట్గా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల మన దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఎక్కడికి పోనట్ట మన దగ్గరికే వస్తారు. 3వ టక్స్ చంక దగ్గర నుంచి 1 పాదం పెట్టుకొని చిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా షేప్ రావడం వల్ల మనకి ఫిట్టింగ్ అయితే నీట్గా అనిపిస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. చూడండి ఇక షేప్ ఎంత కరెక్ట్గా వచ్చింది, నీట్గా వచ్చింది కదా. అలా నీట్గా వస్తుంది, షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ని మనమైతే ముందే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. మనం క్రాస్ బెల్ట్ బ్లౌజు ఎంత ఉందో అంత తీసుకొని స్టిచ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. షేప్ అనేది క్రాస్ బెల్ట్ దగ్గర కూడా నీట్గా ఉంటుంది. అది క్రాస్ బెల్ట్ దగ్గర ఇట్లా పెట్టుకొని మడత పెట్టుకొని ఫస్ట్ టక్స్ని మడత పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది గుంజనట్ట మడసంగా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకో వీడియో మళ్ళీ నీట్గా చూపిస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకైతే అంత అర్థమవుతుంది. క్లియర్గా చూడండి, నీట్గా మీకైతే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.